మొదట యేసు ప్రభువు కొరకు మరణించిన వ్యక్తి ఎవరు చెప్పండి? స్టెఫెన్ కదా. కానీ నీ కొరకు ఎన్నుకోబడ్డటువంటి సేవకుడు, నీ కొరకు స్వార్థను వెదజల్లడానికి ముందుకు వచ్చినటువంటి స్టెఫెన్ ఏ విధంగా శ్రమపడి ఉండొచ్చు కదా. అప్పుడు స్టెఫెన్ కి దేవుడు ఏ విధంగా బలం ఇచ్చినాడో స్వార్థం ప్రకటించమని, ఆ దేవుడే నీ హృదయంలో ఆ బలాన్ని ఇయ్యాలని ఆశపడుతుంది. ఈ లోకంలో మనం ఉన్నంతకాలము ఆ బలాన్ని పొందుకొని ఈ లోకంలో శ్రమ పడాలి. ఎవరి కొరకు? ఎవరి కొరకు? యేసయ్య కొరకు. పౌలు శీలలు అలనాడు చెరసాలలో బంధించినప్పుడు ప్రార్థిస్తే ఏమైంది? అపోస్తులుడైన పౌలు ఏ విధంగా శ్రమ నందుండొచ్చు కదా. రాళ్లతో కొట్టిండ్రు, పిలుగుతులు గుద్దిండ్రు, చెరసాలలో బంధించిండ్రు. ఆయన జీవిత కాలం అంతా ఎంత శ్రమతో కూడి ఉన్నది. మరి దేవుని కొరకు నువ్వు శ్రమ పడతావా? యేసయ్య గుర్తు చేస్తున్నాడు. ఎన్ని పనులున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని కన్నీళ్ళు వచ్చినా సమయానికి దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలి. వింటే ఆ వినుట వలన విశ్వాసం అధికమవుతుంది, మన ఆత్మీయ జీవితము దేవుని యందు బలపడుతుంది. హల్లెలూయా. అదే యోబు యేసయ్య కొరకు శ్రమ పడ్డా, యోహాను యేసయ్య కొరకు శ్రమ పడ్డా, పేతురు యేసయ్య కొరకు శ్రమ పడ్డా, ప్రతి ఒక్కరు పడ్డారు కదా. శ్రమ వచ్చినప్పుడు దాక్కుపోతానంటాడు యేసయ్య. శ్రమ ఏ రకంగా వస్తుందంటే కుటుంబంలో శ్రమ, ఏ రకంగా వస్తుందంటే పిల్లలలో శ్రమ, అనారోగ్యత చేత నువ్వు సన్నిధానంలో రాకుండా నేను అడ్డేసుకుంటాడు. ఇవన్నీ అడ్డుకుంటేనే అక్కడ ఏమంటున్నాడంటే, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారై మీకు హాని చెయ్యువాడెవడు?